ఆల్ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. నేను మీ బుజ్జిని. ఈరోజు మనము నోటికి ఏదైనా చిరుతిండ్లు తినాలనిపించినప్పుడు మనం ఏదైనా ఏం స్నాక్స్ చేయాలని ఆలోచిస్తుంటాం. అప్పుడు ఈ సగ్గుబియ్యం స్నాక్స్ చేసుకోండి. పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, కడుపుకి చాలా హాయినిచ్చే ఈ సగ్గుబియ్యం పునుగుల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ సగ్గుబియ్యంను 1 కప్పు తీసుకొని మనము నానబెట్టుకోవాలి. నేను ఇక్కడైతే మీడియం సైజ్ తీసుకుంటున్నాను. చిన్నవి తీసుకుంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి మీడియం సైజ్ తీసుకుంటే బెటర్. దాని తర్వాత 1 కప్పు సగ్గుబియ్యంకి 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి. పుల్లని పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. పుల్లని పెరుగు లేని వాళ్ళు మామూలు పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత అదే కప్పుతో ఒక 1/2 కప్పు వాటర్ని ఇందులోకి యాడ్ చేసి జస్ట్ ఒకసారి మిక్స్ చేసేసి దీన్ని నానబెట్టాలి. కనీసము ఒక 4 to 5 అవర్స్ నానితే సగ్గుబియ్యం చాలా బాగుంటుంది. అంటే మనం సాయంత్రం స్నాక్స్ చేసుకోవాలనుకుంటే కనీసం 11 o'clock అప్పుడల్లా నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత పొడి పొడిగా అయిపోయింది. సగ్గుబియ్యం బాగా పీల్చేసుకునింది పెరుగుని. ఇలా ప్రెస్ చేసి చూస్తే సగ్గుబియ్యం త్వరగా విరిగిపోతుంది, అంటే బాగా నానిందని అర్థం. దీని తర్వాత ఇందులోకి 1.5 లేదా 2 ఆనియన్స్ కచ్చాబచ్చాగా కట్ చేసుకొని వేసుకొని, రుచికి సరిపడినట్ల పచ్చిమిరపకాయలు, ఫ్లేవర్ కోసము మంచిగా కరివేపాకు, మళ్ళీ కొత్తిమీర వేసుకొని, మనకు రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని ఇందులోకి యాడ్ చేసుకోండి. బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల మనకు బాగా క్రిస్పీనెస్ వస్తుంది. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం చేత్తోనే కలపాలి. ఇలా మ్యాష్ చేస్తూ అన్నీ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకు సరిపోతుంది. ఇలా ముద్ద చేయడానికి మనం రావాలి. అండ్ మనము ఇలా లడ్డు కడితే అది కరెక్ట్ షేప్ రావాలి. మరీ లూజ్గా ఉండకూడదు, ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఒక చిన్న ఉండని తీసుకొని ఇందులోకి వేసి చెక్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో. మనకి ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయింది కదా. ఒక లెమన్ సైజ్ అంతా బాల్ని తీసుకొని మనం అందులోన మన పునుగులు వేసుకోవాలి. మనకు సైజ్కి సరిపడినంత వేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇందులో వేసుకొని ఇరువైపులా అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. బంగారు రంగు వర్ణం వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అదేనండి గోల్డెన్ బ్రౌన్ కలర్. దాని తర్వాత మనం అలాగే మిగిలిన పునుగుల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఉండే ఈ రెసిపీ నోటికి చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా మంచిగా ఇలా స్నాక్స్ చేసి పెట్టచ్చు. లోపల గుల్లగా చాలా క్రిస్పీగా ఉండే ఈ సగ్గుబియ్యం పునుగుల్ని చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. థ్యాంక్ యూ.